ఇది ఇప్పటి న్యూస్ అది బస్సులు పెంచుతున్నాం, 1000 బస్సులను కొనుగోలు చేసాం, మరో 1500 బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చాం, ప్రతి జిల్లాకు ఇక ఏసీ బస్సుల సర్వీసు ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నాం. అయ్యో, ఆర్టీసీ ఉద్యోగులకు 21% డిఏ ఇచ్చాం. నల్గొండలో బస్సు సర్వీసు ప్రారంభోత్సవం మంత్రి పొన్నం ప్రభాకరణ మీరు బస్సు సంఖ్య పెంచండి. ఇది ఏసీ బస్సు పెంచితే లాభం ఏంది? అలా ఫ్రీ ఏమి ఉండదు కదా. ఎట్లాగో ఇలా టైట్ అయితే అలాగపోతారని మీ ఉద్దేశం. ఈ బస్సులు తగ్గించాలా? ఏది ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఇవన్నీ బస్సులు తగ్గించి ఆర్డినరీ బస్సులు తగ్గించి అవి ఏసీలు డీలక్స్ పెంచుతున్నారు. అదేం పద్ధతి? మీరు ఇవి పెంచండి. ఉచిత రవాణా అని పెట్టింది కదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా. కానీ ఆడవాళ్ళ ఆత్మాభిమానం మీద జబగొట్టిరన్న మీరు. రైలు ప్రయాణికులకు శుభవార్త, అందుబాటులోకి రానున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్పై తగ్గనున్న ఒత్తిడి, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఆధునీకరణ పనులు దాదాపు పూర్తి, ఆధునీకరణతో త్వరలో ప్రయాణికుల ముందుకు. ఇది చూపించండి. ఎందుకంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగానో ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆ విధంగా ఉంది. ఎందుకంటే దాని మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద బర్డన్ ఎక్కువ పడింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు చెర్లపల్లి నుంచి డైరెక్టు అన్ని నగరాలకు ఇట్లుందంటారు, రైలు నడుస్తాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని రైలు. మన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఈ సికింద్రాబాదు, హైదరాబాదు, కాచిగూడ, ఇప్పుడు చెర్లపల్లి, ఇట్లా ఒక జోన్లో ఇది బాగుంది. ఎందుకంటే ఒక్క రైల్వే స్టేషన్ మీద ఎఫెక్ట్ పడకుండా, రద్దీ ఉండకుండా చెర్లపల్లి బాగుంది. ఇది అందుబాటులో త్వరలో రానుంది. ఒడిశాలో బస్సు ప్రమాదం, 3 హైదరాబాద్లో దుర్మరణం. బరంపురం వద్ద గోరు రోడ్డు ప్రమాదం, 23 మందితో బయలుదేరిన బస్సు ఢీకొన్న మరో బస్సు ప్రమాదంలో 3 మృతి, 20 మంది తీవ్ర గాయాలు. మృతి చెందిన వారు పాత బస్తీకి చెందిన ఉదయ్ సింగ్, క్రాంతిబాయి ఉప్పలయ్య. అంటే మన తెలంగాణ రాష్ట్రం చెందిన, మన హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉదయ్ సింగ్, క్రాంతిబాయి ఉప్పలయ్య. ఎంత ఘోరంగా యాక్సిడెంట్ చూడు. అవి నిద్రపోయి డ్రైవింగ్ చేస్తారా, లేకపోతే నిద్ర సరిపోకనా, మళ్ళీ ఏందో అర్థం కావట్లేదు. అలిగిన ఈటల, జేఎన్టీయూ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఈటల ఆగ్రహం. సీఎం సమక్షంలోనే ప్రోటోకాల్ విస్మరించడం దారుణం. ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారు. లోక్సభ స్పీకరు ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేంద్ర అంటాడు. అట్లా ఒక ప్రజాప్రతినిధి అవమానపరచొద్దు. ఎందుకంటే ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి. లాస్ట్కు వార్డు మెంబర్కి ఉండే హక్కులు వార్డు మెంబర్కి ఉంటాయి, సర్పంచ్కి ఉంటాయి, ఎంపీటీసీకి ఉంటాయి, జడ్పీటీసీకి ఉంటాయి, ఎమ్మెల్యేలకు ఉంటాయి, ఎంపీకి ఉంటాయి, రాజ్యసభకి కూడా అందరికీ ఉంటాయి. ఎవరికి ఉండే హక్కులు వాళ్ళను గౌరవించాలి. అలా ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. సోనియాతో జార్ఖండ్ సీఎం హేమంత్ దంపతుల భేటీ మర్యాదపూర్వకంగా కలిసి అన్నట్టు సోరెన్. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తిరిగి పదవి బాధ్యత స్వీకరించిన కొన్ని రోజులకు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. భార్య కల్పనతో కలిసి హేమంత్ సోరెన్ ఢిల్లీలో 10 జనపదుల నివాసం సోనియాతో సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వకంగా, ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు ఒకరికొకరు. వాళ్ళు అంటే ఇండియా కూటమిలో ఉన్నారు వాళ్ళు. 1వ తేదీన జీతాలు అనేది ప్రకటనలకే పరిమితం. మోడల్ స్కూల్ టీచర్లకు 2 వారాలు గడిచిన వేతనాలు రాలేదు. గెస్ట్ లెక్చరర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మాజీ మంత్రి హరీష్ రావు. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అలసత్యం ప్రదర్శిస్తున్నది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామనే మాటలు కేవలం పత్రికా ప్రకటనలో మాత్రమే పరిమితం అవుతున్నాయని తెలిపారు. మోడల్ స్కూల్ టీచర్లకు గత 7 నెలలుగా ఏ నెలలో కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించకపోవడంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఓకే, ఎందుకంటే వాళ్లకు ఇచ్చేది జీతాలు ఇవ్వాలి, కరెక్ట్ టైంకి ఇవ్వాలి. కానీ మీకు నైతికత ఉందా? ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు టక్కున ఇచ్చారా? 1వ తారీఖున జీతాలు వచ్చినా అది రాలేదు. ఇంకా మీరు క్వశ్చన్ చేసే నైతికత మీరు కోల్పోయారని చెప్పొచ్చు. గవర్నమెంట్ జాబ్లకు 1వ తారీఖు ఇద్దరికి వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ బీఆర్ఎస్ వచ్చినప్పుడు అయితే ఏం రాలేదు. లాస్ట్కు పింఛన్లు కూడా ఈ వచ్చే నెల ఇచ్చిరు, అంత ఘోరంగా ఇచ్చిరు. ఇక మీరే మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్టే ఉన్నారు, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ చేస్తున్న అవస్థ ఆగుతలేదు. 1వ తేదీన మీరు ఇవ్వలేదు కదా. గవర్నమెంట్ టీచర్లకు కూడా ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి అంటే జీతాలు వారానికి ఓలు
వారానికి వాళ్ళు ఇట్లా ఇచ్చేది. ఒక జిల్లాకు ఈ జిల్లాలకు ఈ వారం, వచ్చే జిల్లాకు ఇంకో వారం, ఇట్లా నెలమంతా జరుపుకుంటూ ఇచ్చేది. ఎంత స్ట్రగుల్ అయ్యారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు మంత్లీ సాలరీ బేస్ మీద ఉద్యోగం చేసే వాళ్ళకు ఒక నెల అసెస్మెంట్ ఉంటుంది. నెల మేము ఏమేమి ఖర్చు పెట్టుకోవాలంటే బడ్జెట్ ఉంటుంది. మనం ఎందుకంటే అలా ఉండోళ్ళకి ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే 1వ తారీఖున వచ్చేది 20వ తారీఖున 10వ తారీఖున వస్తే వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది, లైఫ్ ఇబ్బంది అయిపోతుంది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నైతికత లేదు మీకు మాట్లాడతాను కూడా. కానీ క్వశ్చన్ చేయాలి. ఇది ఇలాంటి మా మాటలతోడైనా భరించాల్సిందే. కానీ మీరు క్వశ్చన్ చేయాలి ప్రతిపక్షంలో ఉండి. కానీ ఇప్పటికైనా మీరు మేల్కొనాలి. ఇక ఇదే రేవంత్ రెడ్డి మాట విన్నాం కదా. అది ఓకే, ఆదాపిందా. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇవాళ ఈ పేపర్ ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు ఏ పేపర్లో కూడా నిరుద్యోగుల గురించి ఎక్కువ హైలైట్ చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి నమస్తే తెలంగాణ ఫోకస్ చేశారు. కానీ వాళ్ళు కూడా గతంలో అన్యాయం చేసిన వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పేపరే. కానీ మనం చూద్దాం, ఎందుకంటే ఇది ఇందులోనే హైలైట్ అవుతుంది. ఏ పేపర్లో కాలేదు హైలైట్.